నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆహ్, ఒక అదిరిపోయే న్యూస్ ఏంటి తెలుసా? ది గ్రేట్ నా అన్వేష్ గారి ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్. అంటే దీన్ని సంతోషించాలా? లేదంటే బాధపడాలా? అనేది ఆల్రెడీ వ్యూవర్స్‌కి అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఏదైతే స్త్రీల వస్త్రధారణకు సంబంధించిన వివాదంలో చెలరేగిపోయి నేనిక్కడ ఇప్పుడు గుడి దగ్గర ఉన్నాననమాట, ఒట్టేసి చెప్తున్నాననమాట అని చెప్పి ఆ గరికపాటి లాంటి వారిని కూడా ఆడు ఈడు అంటూ నేను వదలను అని చెప్పి మాట్లాడిన ఈ పెద్ద మనిషి ఏదో అంతవరకు ఏదో బెట్టింగ్ యాప్ల గురించి పట్టించేశాను, ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్ యాప్ల్లో కోల్పోయిన బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులకు నేను సాయం చేశానని చెప్పి ఒక నిజంగా ఒక రాజకీయ నాయకుడికి వచ్చిన ఫాలోయింగ్ వచ్చేసిందండి. సో వచ్చిన వ్యక్తి ఒక్కసారి మరి ఏమనుకున్నాడో, లేదంటే ఆయన బాగా ఇగో పెరిగిందా, కళ్ళులు ఏమైనా కొంచెం అలా మెట్లెక్కుతూ పైకి వెళ్ళాయేమో తెలియదు, కానీ ఒక్కసారి ఇలా మాట్లాడేసరికి చాలామంది అన్ఫాలో చేశారు. తర్వాత ఆయన ఆడియోలు కూడా లీక్ అయ్యాయి. ఎవరితో మాట్లాడుతూ హిందీలో మాట్లాడుతూ నేను ఎట్లా అవుతుంది అనుకోలేదు అనేదో వేద ఎరుపులు ఏడ్చాడు. నాకేం పర్వాలేదు, ఎవరు నన్ను అన్ఫాలో చేసినా ఏం చేసినా చేస్తా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ది గ్రేట్ నా అన్వేష్ గారు ఇట్లా మాట్లాడడం ఆడియో లీక్ అయింది. ఇప్పుడు ఏదైతే ఆయన మీద కంప్లైంట్ వచ్చాయో చాలామంది అన్ఫాలో చేశారు. ఇన్స్టాలో కూడా 1.8 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 18 లక్షలేమో 18 లక్షల ఫాలోవర్స్ ఉన్న పర్సన్ ఎప్పుడైతే ఇలాగ ఎక్స్ట్రా చేసి పావలాకి ₹5 యాక్షన్ చేశాడో 1.3 మిలియన్కి వచ్చేసాడు. ఇప్పుడు తాజాగా లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సిసిఎస్ పోలీసులు ఇచ్చిన లేఖ మేరకు ఇన్స్టా ఆయన అకౌంట్ని బ్యాన్ చేసింది. ఇప్పుడు ఏమంటాడో మరి. ఇప్పుడు అంటే నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగాను, 154 దేశాలు తిరిగాను సుమారుగా, ప్రపంచంలో చీకటఖండమైన అంటార్కిటా కూడా వెళ్ళొచ్చు. మీరు చూసే దృక్కోణం వేరే అయి ఉండొచ్చు, కానీ చూసినా చదివినా ఇప్పుడు కొంతమంది నేను పిహెచ్డి చదివాను, డబుల్ డిగ్రీలు చేశానంటారు. సంస్కారం లేని చదువు ఎందుకు? అలాగే ప్రపంచ దేశాలు తిరిగిన తర్వాత నీ మూలాలు ఏదైతే ఉన్నాయో అది మర్చిపోవద్దు. 100 అంతస్తులు బిల్డింగ్ కట్టు, కానీ పునాదులు మర్చిపోతే ఎట్లా? అలాగే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మం మీద వాటి మూలాల మీద నడుస్తున్న ఈ భారతదేశం సంబంధించిన ఏదైతే ఇంకా సనాతన ధర్మం బతుకుతుందంటే కొంతమంది ప్రవచనకర్తల వల్ల మన యొక్క సంస్కృతి సంప్రదాయం దేశం గొప్పతనం కూడా అటువంటిదే. అటువంటి దాని మీద నువ్వు అవహేళనగా మాట్లాడి పెద్ద లాజిక్గా మాట్లాడతానంటే ఎట్లా? అది తప్పు కదా. సో ఆ తప్పు ఇంపాక్ట్ ఇది చూపించింది. అంతం కాదు ఇది ఆరంభం అనే స్థాయిలో జరిగింది. ఇప్పుడు మరి నా అన్వేష్ అభిమానులు ఏం చేస్తారో, లేదంటే నా అన్వేష్ గారు ఎటువంటి వీడియో రిలీజ్ చేస్తారో చూద్దాం. నిజంగా బ్యాన్ చేశారు కదా, ఇప్పుడు నేను ఎవరికి భయపడనని చెప్పి యూట్యూబ్లో వీడియో రిలీజ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. నిజంగా ఆ వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఆ వీడియో రిలీజ్ అయ్యాక మళ్ళీ మీ ముందుకు వచ్చి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే.